మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చే సంక్రాంతికి ఒక కామెడీ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ యథావిధిగానే అనిల్ రావిపూడికి తెలిసిన కామెడీ ఫార్మ్‌లోనే యూజ్ చేస్తూ ఒక మంచి ఎంటర్‌టైనర్ అయితే రూపొందించడానికి మంచి కథను చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్‌గా అప్డేట్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారైతే మీడియాతో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నయితే ఈ సినిమా కోసం ఆయన పంచుకోవడం జరిగింది. అనిల్ రావిపూడి ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్‌నైతే నరేట్ చేశారట. ఆ సీన్స్ గుర్తుకొస్తున్నప్పుడల్లా నాకు ఆద్యంతం నవ్వైతే విపరీతంగా వస్తుంది. చాలా బాగా నచ్చింది. మంచి కామెడీ సెన్స్ ఉంది అని చెప్పేసి ఆయనైతే అనిల్ రావిపూడిని మెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రౌడియల్ రేంజ్ కామెడీ సినిమా తీయాలని ఉందని చెప్పేసి ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు చెప్పారు. అలాగే కథను కూడా ఆ విధంగానే ఉండేలాగైతే సిద్ధం చేసుకుంటున్నారట. రౌడియల్ సినిమాలో ఎలా అయితే డ్యూయల్ రోల్ చేశారో అలాగే చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మనకు ద్విపాత్రాభినయం చేయబోతూ ఉన్నారని తెలుస్తుంది. సినిమాలో కామెడీ కనుక అనుకున్నట్లు వర్కౌట్ అయితే నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి మంచి ఫ్యామిలీ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుందని ఎక్స్పెక్ట్ చేయండి. ఆల్రెడీ అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు రీజనల్ మూవీగా అయితే టాప్లో నిలిచింది, అంత భారీ కలెక్షన్ చేసి. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆ 300 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ విషయం. ఇక్కడ బిగ్గా ప్లాన్ చేస్తే సంక్రాంతి సీజన్లో 300 కోట్లు క్రాస్ చేయడం చాలా ఈజీ అని చెప్పేసి అభిమానులు అయితే ధీమా వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి డ్యూయల్ రోల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఈ జనరేషన్కి వర్కౌట్ అవుతుందో లేదో, అసలు సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.